హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం రాజ్యాంగంలో 9వ భాగం అయినటువంటి స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని గురించి, పంచాయతీరాజ్ అనమాట. స్థానిక స్వపరిపాలన, పంచాయతీల గురించి ఈరోజు చూద్దాం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ మేయో, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ లార్డ్ రిప్పన్. 1882లో లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా భారతదేశంలో స్థానిక సంస్థలకు పునాది పడింది. అందుకే ఆయన స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి స్పష్టంగా పేర్కొన్న ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 39, ఆర్టికల్ 40, ఆర్టికల్ 44, ఆర్టికల్ 48. ఆన్సర్ ఆర్టికల్ 40. గాంధేయవాద సూత్రాల ఆధారంగా రాజ్యాంగంలోని 4వ భాగంలో గల ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు చేసి వాటికి అవసరమైన అధికారాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తుంది. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిగా సిఫార్సు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘి కమిటీ, జేవికే రావు కమిటీ. ఆన్సర్ బలవంతరాయ్ మెహతా కమిటీ. 1957లో ఏర్పాటైన బలవంతరాయ్ మెహతా కమిటీ గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలో మూడంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన అధికారాలు ఏ స్థాయికి ఉండాలని సూచించింది? గ్రామ పంచాయతీకి పంచాయతీ సమితి అంటే బ్లాక్ స్థాయికి, జిల్లా పరిషత్కి న్యాయ పంచాయతీ. ఆన్సర్ పంచాయతీ సమితి బ్లాక్ స్థాయికి. ఈ కమిటీ ప్రకారం జిల్లా పరిషత్ను కేవలం సలహాపూర్వక సంస్థగా ఉంచి అసలైన కార్యనిర్వహణ అధికారాలను బ్లాక్ స్థాయి పంచాయతీ సమితికి ఇవ్వాలని ప్రతిపాదించింది. దేశంలోనే మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను 1959 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను 1959 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ప్రారంభించారు? షాద్నగర్ ఆంధ్రప్రదేశ్, నాగౌర్ రాజస్థాన్, ఆనంద్ గుజరాత్, కోయంబత్తూర్ తమిళనాడు. ఆన్సర్ నాగౌర్ రాజస్థాన్. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మొదటిసారిగా ప్రారంభించారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో రెండో రాష్ట్రంగా ప్రారంభించారు. మూడంచెల వ్యవస్థకు బదులుగా రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది? బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, సింఘి కమిటీ, తుంగన్ కమిటీ. ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ. 1977లో జనతా ప్రభుత్వం నియమించిన అశోక్ మెహతా కమిటీ గ్రామ పంచాయతీలను రద్దు చేసి మండల పంచాయతీ మరియు జిల్లా పరిషత్ అనే రెండంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని మొదటిసారిగా గట్టిగా సిఫార్సు చేసిన కమిటీ ఏది? బలవంతరాయ్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘి కమిటీ, దంత్వాల్ కమిటీ. ఆన్సర్ ఎల్ఎం సింఘి కమిటీ. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించిన ఎల్ఎం సింఘి కమిటీ పంచాయతీలకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తేనే అవి సరిగ్గా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా లభించింది? 71, 72, 73, 74. ఆన్సర్ 73వ రాజ్యాంగ సవరణ. 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 9వ భాగాన్ని పునరుద్ధరించి పంచాయతీలకు చట్టబద్ధమైన హోదాను కల్పించారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది? 1992 నవంబర్ 1, 93 ఏప్రిల్ 24, 93 జూన్ 1, 94 జనవరి 26. ఆన్సర్ 1993 ఏప్రిల్ 24. ఈ చట్టం 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ను భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన షెడ్యూల్డ్ ఏది? అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి? 10వ షెడ్యూల్డ్ 22 అంశాలు, 11వ షెడ్యూల్డ్ 29 అంశాలు, 12వ షెడ్యూల్డ్ 18 అంశాలు, 9వ షెడ్యూల్డ్ 25 అంశాలు. ఆన్సర్ 11వ షెడ్యూల్డ్ 29 అంశాలు. ఈ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను చేర్చారు. గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల్సిన 29 రకాల విధులను, అధికారాలను పొందుపరిచారు. రాజ్యాంగంలోని 9వ భాగంలో ఏ ఆర్టికల్
రాజ్యాంగంలోని 9వ భాగంలో ఏ ఆర్టికల్స్ పంచాయతీ రాజుల గురించి తెలుపుతాయి? ఆర్టికల్ 243 నుంచి 243 ఓ, ఆర్టికల్ 243 పి నుంచి 243 జెడ్జి, ఆర్టికల్ 244 నుంచి 244 ఏ, ఆర్టికల్ 245 నుంచి 255. ఆన్సర్ ఆర్టికల్ 243 నుంచి 243 ఓ వరకు. మొత్తం 16 కొత్త ఆర్టికల్స్ పంచాయతీల నిర్మాణము, ఎన్నికలు, అర్హతలు, రిజర్వేషన్ల గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 243 ఏ ప్రకారం గ్రామ సభ అంటే ఏమిటి? గ్రామంలోని వార్డు మెంబర్లందరి సమూహము, గ్రామంలోని పెద్ద మనుషుల కమిటీ, గ్రామ ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తులందరి కూడిక సభ, గ్రామ పంచాయతీ నిర్వహణ సంఘం వర్గం. ఆన్సర్ గ్రామ ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తులందరితో కూడిన సభ. గ్రామ ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ గ్రామ సభలో సభ్యులే. ఇది స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సంస్థ. జనాభా ఎంతకంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు మధ్యస్థాయి పంచాయతీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు. ఆన్సర్ 20 లక్షలు. ఆర్టికల్ 243 బి ప్రకారం 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాలు 3 అంచెల వ్యవస్థకు బదులు 2 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ఎన్ని స్థానాలను రిజర్వ్ చేయాలని రాజ్యాంగ నిబంధన విధిస్తుంది? కనీసం 1/4 వంతు, కనీసం 1/3 వంతు, జనాభా నిష్పత్తి ప్రకారం గరిష్టంగా 50%. ఆన్సర్ కనీసం 1/3 వంతు. ఆర్టికల్ 243 డి ప్రకారం మహిళలు కనీసం 33% అంటే 1/3 వంతు స్థానాలు కేటాయించాలి. గమనిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు దీన్ని 50% పెంచాయి. కానీ రాజ్యాంగ కనీస నిబంధన మాత్రం 1/3 వంతు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ఉండవలసిన కనీస వయసు ఎంత? 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆన్సర్ 21 సంవత్సరాలు. ఆర్టికల్ 243 ఎఫ్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓటు హక్కు వయసు 18 ఏళ్ళు. ఎమ్మెల్యే వయసు లేదా ఎంపీ వాళ్ళకు పోటీ చేయడానికి వయసు 25 ఏళ్ళు. పంచాయతీల పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల కంటే ముందు పంచాయతీ రద్దయితే ఎంత కాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి? 3 నెలలలోపు, 6 నెలలలోపు, సంవత్సరంలోపు. నిబంధన లేదు. ఆన్సర్ 6 నెలలలోపు. ఆర్టికల్ 243 ఈ ప్రకారం పంచాయతీ రద్దయిన తేదీ నుంచి 6 నెలలలోపు ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి. ఒకవేళ మిగిలిన పదవీ కాలం 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికల అవసరం లేదు. ఏ ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థలో ఎస్సీ మరియు ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారు? ఆర్టికల్ 243 సి, ఆర్టికల్ 243 డి, ఆర్టికల్ 243 ఈ, ఆర్టికల్ 243 ఎఫ్. సమాధానం ఆర్టికల్ 243 డి. ఆర్టికల్ 243 డి పంచాయతీలలో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన మహిళలకు కనీసం 1/3 వంతు సీట్లు కేటాయించాలి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పంచాయతీ రాజ్లో ఎస్సీ రిజర్వేషన్ల నుండి మినహాయింపు ఇచ్చారు? 83, 84, 86, 91. ఆన్సర్ 83వ రాజ్యాంగ సవరణ 2000. అరుణాచల్ ప్రదేశ్లో పూర్తిగా గిరిజన జనాభా ఎస్టీ మాత్రమే ఉండి స్థానిక షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ ఎవరు లేకపోవడం వల్ల ఆ రాష్ట్రానికి ఆర్టికల్ 243 డి ప్రకారం డి నుండి ఈ సవరణ ద్వారా మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియామకం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 ఆన్సర్ ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 ప్రకారం పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ, నిఘా మరియు ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా రాష్ట్ర ఎన్నికల సంఘానిదే. గవర్నర్ ఈ కమిషనర్ను నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను పదవి నుండి ఎలా తొలగించవచ్చు? గవర్నర్ సాధారణ ఉత్తర్వు ద్వారా, ముఖ్యమంత్రి సిఫార్సుపై గవర్నర్ ద్వారా, హైకోర్టు న్యాయమూర్తి తొలగించే పద్ధతిలో, రాష్ట్ర శాసనసభలో సాధారణ తీర్మానం ద్వారా. హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే తొలగించాలి. ఆర్టికల్ 243(కే)(2) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. హైకోర్టు జడ్జిని ఏ విధంగా పార్లమెంటు ద్వారా తొలగిస్తారో అదే పద్ధతిలో రాష్ట్రపతిని మాత్రం
రాష్ట్రపతి మాత్రమే తొలగించగలడు. పంచాయతీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘంను ఏర్పాటు ఆదేశించే ఆర్టికల్ 7, ఆర్టికల్ 243H, 243I, 243J, 243G. ఆన్సర్ ఆర్టికల్ 243I. ఆర్టికల్ 243I ప్రకారం రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఇది నిధుల పంపిణీ గ్రాంట్లపై సిఫార్సు చేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర పంచాయతీల నిధుల పెంపుదల కొరకు రాష్ట్ర సంచిత నిధిని బలోపేతం చేయాలని సిఫార్సు చేస్తుంది? ఆర్టికల్ 283(3)(b). ఆర్టికల్ 283(3)(a). ఆర్టికల్ 243I. ఆర్టికల్ 275. ఆన్సర్ ఆర్టికల్ 283(3)(b). 73 సవరణ తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం బాధ్యతలు పెరిగాయి. ఆర్టికల్ 283(3)(b) ప్రకారం రాష్ట్ర పంచాయతీల వనరులను పెంచడానికి రాష్ట్ర సంచిత నిధికి అదనపు నిధులు కేటాయించాలని సిఫార్సు చేస్తుంది. పంచాయతీల ఖాతాల ఆడిటింగ్కు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర శాసనసభకు, భారత కాగ్కు, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు. ఆన్సర్ రాష్ట్ర శాసనసభకు. ఆర్టికల్ 243J ప్రకారం పంచాయతీల లెక్కల నిర్వహణ మరియు వాటి ఆడిటింగ్ కు సంబంధించి చట్టాలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర శాసనసభకే ఉంటుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎలా వర్తిస్తాయి? కేంద్రపాలిత ప్రాంతాలకు అసలు వర్తించవు. హోంమంత్రి అనుమతితో వర్తిస్తాయి. రాష్ట్రపతి ఆదేశాల మేరకు మార్పులతో లేదా నేరుగా వర్తిస్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి ఆదేశాల మేరకు మార్పులతో లేదా నేరుగా వర్తిస్తాయి. ఆర్టికల్ 243L ప్రకారం 9వ భాగం నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. అయితే రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా కొన్ని మినహాయింపులు లేదా మార్పులు సూచించవచ్చు. క్రింది ఏ రాష్ట్రాలకు రాజ్యాంగంలోని 9వ భాగం వర్తించదు? నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అస్సాం, త్రిపుర, మణిపూర్, గోవా, సిక్కిం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్. ఆర్టికల్ 243M ప్రకారం నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు ఈ భాగం వర్తించదు. ఎందుకంటే అక్కడ గిరిజన సాంప్రదాయ కౌన్సిల్స్ స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. మణిపూర్లోని కొండ ప్రాంతాలకు కూడా ఇది వర్తించదు. వెనుకబడిన తరగతులకు పంచాయతీలలో సీట్లు లేదా పదవులు రిజర్వేషన్ కల్పించే అధికారాన్ని ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభలకు ఇచ్చింది? ఆర్టికల్ 243D(4), ఆర్టికల్ 243D(6), ఆర్టికల్ 243C(2), ఆర్టికల్ 243F(1). ఆన్సర్ ఆర్టికల్ 243D(6). ఎస్సీ, ఎస్టీ మహిళల రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి. కానీ ఓబీసీల రిజర్వేషన్ అనేది ఆయా రాష్ట్రాల ఇష్టానికి వదిలేశారు. ఆర్టికల్ 243D(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చే చట్టాలు చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల వివాదాలను కోర్టులు నేరుగా జోక్యం చేసుకోకుండా నివారించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 243N, 243ZG, ఆర్టికల్ 242. ఆన్సర్ ఆర్టికల్ 243O. ఆర్టికల్ 243O ప్రకారం నియోజకవర్గాల సరిహద్దుల విభజన, స్థానాల కేటాయింపులను కోర్టులో ప్రశ్నించలేరు. ఏవైనా ఎన్నికల వివాదాలు ఉంటే రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసిన అథారిటీకి మాత్రమే అప్పీలు చేసుకోవాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో 29 అంశాలలో కింద పేర్కొన్న ఏ అంశం 11వ షెడ్యూల్లో లేదు? వ్యవసాయం మరియు భూ సంస్కరణలు, ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య, తాగునీరు మరియు ప్రజారోగ్యం, అగ్నిమాపక సేవలు. ఆన్సర్ అగ్నిమాపక సేవలు. అగ్నిమాపక సేవలు అనేది మున్సిపాలిటీలకు సంబంధించిన 12వ షెడ్యూల్లోని అంశం. వ్యవసాయం, విద్య, తాగునీరు, గ్రంథాలయాలు, గ్రామీణ విద్యుదీకరణ వంటివి 11వ షెడ్యూల్లో ఉన్నాయి.
పెసా చట్టం పూర్తి రూపం ఏమిటి? ఇది డైరెక్ట్ గా ఆన్సర్ చెప్దాం చూడండి. పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. పెసా చట్టాన్ని 1996లో తెచ్చారు. రాజ్యాంగంలోని 9వ భాగంలో నిబంధనలను 5వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించటం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1996లో పెసా చట్టాన్ని ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించారు? దిలీప్ సింగ్ భూరియా కమిటీ, విఎన్ గాడ్గిల్ కమిటీ, హనుమంతరావు కమిటీ, కె సంతానం కమిటీ. ఆన్సర్ దిలీప్ సింగ్ భూరియా కమిటీ. గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ హక్కులు కాపాడుతూ పంచాయతీరాజ్ అమలు చేయడానికి భూరియా కమిటీ చేసిన సిఫార్సుల వల్లే 1996లో పెసా చట్టం రూపుదిద్దుకుంది. పెసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల కింద ఏ అంశాలపై గ్రామ సభకు అత్యున్నత మరియు ముందస్తు అనుమతి ఇచ్చే అధికారాలు ఉంటాయి? మైనర్ ఖనిజాల లీజుకు ఇవ్వడం, మైగ్రేషన్ నియంత్రణ, పెద్ద పరిశ్రమల స్థాపన, రహదారుల నిర్మాణం. ఆన్సర్ మైనర్ ఖనిజాల లీజులు ఇవ్వడం. పెసా ప్రాంతాల్లో లఘు ఖనిజాలు అంటే ఇసుక, రాయి లాంటివి మైనింగ్ లీజులకు ఇవ్వాలన్న, భూసేకరణ చేయాలన్న గ్రామ సభ లేదా తగిన స్థాయి పంచాయతీ ముందస్తు అనుమతి తప్పనిసరి. 73వ సవరణ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? 1993లో రాజీవ్ గాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి. ఆన్సర్ పివి నరసింహారావు. రాజీవ్ గాంధీ కాలంలో 64 సవరణ బిల్లు తెచ్చినా రాజ్యసభలో ఊగిపోయింది. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే 73వ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారింది. 73 రాజ్యాంగ సవరణ చట్టాన్ని మొదటగా ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ మధ్యప్రదేశ్. 1992 నాటి 73వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్ట నిబంధనల ప్రకారం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని చేసి ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు పంచాయతీరాజ్ సంస్థల్లో ఏ స్థాయిలో సభ్యులుగా ఉండొచ్చని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర పార్లమెంటుకు, రాష్ట్ర గవర్నర్లకు, రాష్ట్ర శాసనసభకు, భారత ఎన్నికల సంఘానికి. ఆన్సర్ రాష్ట్ర శాసనసభకు. ఆర్టికల్ 243(c)(3) ప్రకారం మధ్యస్థాయి లేదా జిల్లా స్థాయి పంచాయతీలలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటింగ్ హక్కుతో కూడిన సభ్యత్వం కల్పించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలపై ఆధారపడి ఉంటుంది. గ్రామ పంచాయతీలు గ్రామీణ రిపబ్లిక్లు పనిచేయాలి. గ్రామ పంచాయతీలు గ్రామీణ రిపబ్లిక్లుగా పనిచేయాలి అని బలంగా ఆకాంక్షించిన జాతీయ నాయకుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్. ఆన్సర్ మహాత్మా గాంధీ. గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్ భావన ప్రకారం గ్రామాలకు పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉండి అవి చిన్న రిపబ్లిక్లుగా స్వతంత్రంగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. రాజ్యాంగ పరిషత్ చర్చలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు ఎవరు? అంబేద్కర్, మున్షి, శ్రీమన్నారాయణ్ అగర్వాల్, ప్రకాశం పంతులు. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. స్థానిక గ్రామాలకు సంకుచితత్వాన్ని, కుల వివక్షణకు నిలయాలుగా ఉన్నాయని, అక్కడ నేరుగా అధికారాలు ఇస్తే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అంబేద్కర్ భావించి పంచాయతీల ఏర్పాటును ప్రారంభంలో వ్యతిరేకించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 1985లో ఎవరి అధ్యక్షతన పరిపాలనా ఏర్పాట్లు మరియు పేదరిక నిర్మూలనపై కమిటీని నియమించారు? జీవీకే రావు కమిటీ, హనుమంతరావు కమిటీ, దంత్వాల్ కమిటీ, సంతానం కమిటీ. ఆన్సర్ జీవీకే రావు కమిటీ. జీవీకే రావు కమిటీ పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలని చెప్తూ నిబంధనలు, అధికారాలు లేని పంచాయతీలను వేర్లు లేని గడ్డిగా అభివర్ణించింది. రాజ్యాంగంలోని 9వ భాగంలో గల ఏ ఆర్టికల్ పంచాయతీల అధికారాలు, బాధ్యతలు మరియు విధులను వివరిస్తుంది? ఆర్టికల్ 243(f), 243(g), 243(h), 243(i). ఆన్సర్ ఆర్టికల్ 243(g). ఆర్టికల్ 243(g) పంచాయతీలకు ఉండాల్సిన అధికారాలు, ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కొరకు 11వ షెడ్యూల్లోని 29 అంశాలపై ప్రణాళికను సిద్ధం చేసే బాధ్యతలను తెలుపుతుంది. క్రింది వానిలో 73 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన నిర్బంధ నిబంధన ఏది? వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం, పంచాయతీలకు ఆర్థిక అధికారాలు బదిలీ చేయడం, గ్రామ సభను ఏర్పాటు చేయడం, ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీలలో సభ్యత్వం ఇవ్వడం. ఆన్సర్ గ్రామ సభను ఏర్పాటు చేయడం. గ్రామ సభ ఏర్పాటు 3 అంచెల వ్యవస్థ, 21 ఏళ్లు కనీస వయస్సు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు వంటి తప్పనిసరి నిబంధనలు, మిగిలిన నిధుల బదిలీ, ఓబీసీ రిజర్వేషన్లు అనేవి రాష్ట్రాల ఇష్టపూర్వక నిబంధనలు. పన్నులు విధించే అధికారం, వసూలు చేసే అధికారం మరియు పంచాయతీలకు నిధులకు సంబంధించి నిబంధనలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆర్టికల్ 243(g), 243(h),
243 243 ఆన్సర్ ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా కొన్ని పన్నులు సుంకాలను విధించే మరియు వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు ఇస్తుంది. అలాగే పంచాయతీ నిధి ఏర్పాటు గురించి కూడా చెబుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో వసూలు చేసే ఇంటి పన్ను క్రింది ఏ ట్యాక్స్ కిందకి, ఏ కేటగిరీ కిందకి చెందుతుంది? రాష్ట్ర ప్రభుత్వం విధించే వసూలు చేసే పన్ను, కేంద్రం విధించే రాష్ట్రాలకు ఇచ్చే పన్ను, పంచాయతీ స్వయంగా విధించి వసూలు చేసుకునే సొంత పన్ను మూలం, పూర్తిగా ఉచిత సేవ. ఆన్సర్ పంచాయతీ స్వయంగా విధించి వసూలు చేసుకునే సొంత పన్ను మూలం. 11వ షెడ్యూల్డ్ మరియు రాష్ట్ర చట్టాల ప్రకారం ఇళ్ల పన్ను, వీధి దీపాల పన్ను, మార్కెట్ ఫీజులు వంటివి పంచాయతీలు నేరుగా వసూలు చేసుకునే సొంత ఆదాయ వనరులు. ఒక గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించే మరియు దాని ప్రాంతీయ పరిధిని నోటిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర గవర్నర్కు. ఆర్టికల్ 243 ప్రకారం గవర్నర్ ఒక బహిరంగ నోటిఫికేషన్ ద్వారా ఒక గ్రామాన్ని లేదా గ్రామాల సమూహాన్ని పంచాయతీగా ప్రకటిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఏ పద్ధతిలో ఎన్నికవుతారని రాజ్యాంగం పేర్కొంది? ప్రజల ద్వారా నేరుగా, ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యుల ద్వారా పరోక్షంగా, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నియమిస్తుంది. సీనియారిటీ ఆధారంగా కలెక్టర్ ఎంపిక చేస్తారు. ఆన్సర్ ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యుల ద్వారా పరోక్షంగా. ఆర్టికల్ 243(c)(5) ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక నేరుగానా లేదా పరోక్షంగానా అనేది రాష్ట్రాల ఇష్టం. కానీ మధ్యస్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షులు మాత్రం ఖచ్చితంగా పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకోబడాలి. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి ఒక అర్హత కలిగిన న్యాయమూర్తిని అధ్యక్షుడిగా ఉంచాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? బలవంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, దంత్వాల్, దంగన్. ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ. 1978 అశోక్ మెహతా కమిటీ నివేదికలో గ్రామాల్లో చిన్న చిన్న సివిల్, క్రిమినల్ వివాదాల పరిష్కారం కోసం డెవలప్మెంట్ పంచాయతీలకు విడిగా న్యాయ పంచాయతీలు ఉండాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తీకరణ్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? గ్రామీణ రోడ్ల నిర్మాణం, పంచాయతీరాజ్ సంస్థల పాలన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ పేదలకు ఉచిత గృహాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రుణాలు. పంచాయతీరాజ్ సంస్థల పాలన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం. ఈ పథకం స్థానిక సంస్థల్లో మౌలిక వసతులను పెంచడం, ప్రజాప్రతినిధులకు మరియు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా పంచాయతీ పాలన సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించబడింది. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటుకు సమర్పించినప్పుడు దాన్ని పరిశీలించడానికి వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు? నాథూరాం మెహతా, శివరాజ్ పాటిల్, ఉపేంద్ర శరద్ పవార్. ఆన్సర్ నాథూరాం మెహతా. పివి నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును నాథూరాం మెహతా నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపారు. ఈ కమిటీ చేసిన మార్పు చేర్పుల తర్వాతే బిల్లు చట్టంగా మారింది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు రాష్ట్రాలు తమ పాత చట్టాలను సవరించుకోవాలి? ఆర్టికల్ 243(m), ఆర్టికల్ 243(n), ఆర్టికల్ 243(o), ఆర్టికల్ 243(l). ఆన్సర్ ఆర్టికల్ 243(n). ఆర్టికల్ 243(n) ప్రకారం 73వ సవరణ జరిగిన 1 సంవత్సరంలోపు అన్ని రాష్ట్రాలు ఈ కేంద్ర చట్టానికి లోబడి తమ పాత స్థానిక చట్టాలను మార్చుకోవాలి. క్రింది వాటిలో ఏ కమిటీని బ్లాక్ స్థాయి ప్రణాళికల కమిటీ అని పిలుస్తారు? దంత్వాల్ కమిటీ, హనుమంతరావు కమిటీ, గాడ్గిల్ కమిటీ, రాజమన్నార్ కమిటీ. ఆన్సర్ దంత్వాల్ కమిటీ. ప్రణాళికల వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్ స్థాయిలోనే ప్రణాళికలు సిద్ధం చేయాలని దంత్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా హనుమంతరావు కమిటీ జిల్లా స్థాయి ప్రణాళికను సిఫార్సు చేసింది. భారతదేశంలో పంచాయతీరాజ్ దినోత్సవం రోజున ఇచ్చే అత్యున్నత పంచాయతీ పురస్కారం పేరు ఏమిటి? దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం, గ్రామీణ వికాస్ రత్న, భారత పంచాయత్ అవార్డ్, గాంధీ గ్రామ స్వరాజ్ పురస్కారం. ఆన్సర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఏప్రిల్ 24 ఉత్తమంగా పనిచేసిన పంచాయతీలకు జాతీయ స్థాయిలో ఈ అవార్డులు అందజేస్తుంది. గతంలో దీన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్ అనేవారు. జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటు గురించి 9వ భాగం కాకుండా వేరే ఏ భాగాల్లో పేర్కొన్నారు? 9A, 10వ భాగం, 11వ భాగం, 8వ భాగం. ఆన్సర్ 9A పార్ట్ 9A.
జిల్లా ప్రణాళిక కమిటీ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు రెండింటి ప్రణాళికలను సమన్వయం చేస్తుంది. దీనిని మున్సిపాలిటీలకు సంబంధించి 9A భాగంలో గల ఆర్టికల్ 243 ZD కింద ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243M ప్రకారం 9వ భాగంలో నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు వర్తించదు. అయితే ఈ రాష్ట్రాల పంచాయతీల స్థానంలో పనిచేస్తున్న సాంప్రదాయ సంస్థల పేరు ఏమిటి? గిరిజన మహాసభలు, జిల్లా కౌన్సిళ్లు మరియు ప్రాంతీయ కౌన్సిళ్లు, గ్రామ సమితులు, స్వదేశీ పంచాయతీలు. ఆన్సర్ జిల్లా కౌన్సిళ్లు మరియు ప్రాంతీయ కౌన్సిళ్లు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్డ్ ప్రకారం ఈ ఈశాన్య రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా కౌన్సిళ్లు ఉన్నాయి. ఇవి అక్కడ గిరిజనుల ఆచారాలు, భూములు, న్యాయ వ్యవస్థను కాపాడతాయి. అందుకే వీటిని 73వ సవరణ నుండి మినహాయింపు ఇచ్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒక వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అవునా కాదా అని తేల్చే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీకి, హైకోర్టుకు. ఆన్సర్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీకి. ఆర్టికల్ 243F2 ప్రకారం ఒక అభ్యర్థి అర్హత లేదా అనర్హతకు సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏ అధికారిని లేదా ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తుందో వారే ఆ వివాదాన్ని పరిష్కరిస్తారు. క్రింది వాటిలో ఏ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు న్యాయబద్ధమైన పన్నులు విధించే అధికారాలు ఇవ్వాలని ఆర్థిక వనరులపై ప్రత్యేక అధ్యయనం చేసిందో ఆ కమిటీ ఏది? సంతానం కమిటీ, JVK రావు కమిటీ, రాజమన్నార్ కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ. ఆన్సర్ సంతానం కమిటీ. పంచాయతీలు ఆర్థిక వనరులపై అధ్యయనం చేయడానికి 1963లో వేసిన సంతానం కమిటీ పంచాయతీలకు సొంతగా పన్నులు విధించే అధికారం ఉండాలని, అలాగే ప్రతి రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? గ్రామ ఓటర్లందరూ నేరుగా, వార్డు మెంబర్లు తమలో ఒకరిని పరోక్షంగా ఎన్నుకుంటారు. జిల్లా కలెక్టర్ నియమిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారు మెంబర్ స్వయంగా అవుతారు. ఆన్సర్ వార్డు మెంబర్లు తమలో ఒకరిని పరోక్షంగా ఎన్నుకుంటారు. సర్పంచ్ ఎన్నిక నేరుగా ప్రజల ద్వారా జరుగుతుంది ఏపీ, తెలంగాణలో. కానీ ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. వార్డు మెంబర్లుగా నిలిచిన వారంతా కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రామ పంచాయతీని 5 ఏళ్ల కాల పరిమితి ముగియకుండానే రద్దు చేస్తే ఆ రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే హక్కు పంచాయతీకి ఉందా? లేదు, ఉంది. కేవలం గవర్నర్ అనుమతితో వెళ్ళవచ్చు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే వెళ్ళవచ్చు. ఉంది. కోర్టుకు వెళ్లే అధికారం ఉంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం కోర్టుకు వెళ్ళవచ్చు. ఆర్టికల్ 243O ప్రకారం కేవలం ఎన్నికల విధి విధానాలు, వార్డుల విభజన అంశాలపైనే కోర్టుల జోక్యంపై నిషేధం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పంచాయతీని రద్దు చేస్తే తమ వాదన వినకుండా రద్దు చేశారనే సహజ న్యాయ సూత్రం ప్రకారం హైకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. ఇవి రాజ్యాంగంలోని 9వ భాగానికి సంబంధించి 50 బిట్లు అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.